మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పవన్ గారు, అన్నా జనవరి ఫస్ట్ వీక్ రేట్ చెప్పన్నా ప్లీజ్. ఇక మల్లి గారు కూడా అదే వ్యక్తం చేశారు. జనవరిలో రేట్స్ ఎలా ఉంటాయి ప్లీజ్ చెప్పన్నా. జనవరి ఫస్ట్ వీక్ ధరలు మనం డిసెంబర్ చివరి వారాలు మాత్రమే ఆడగలమన్నా. దిత్వా తుఫాను ఇప్పుడిప్పుడే ముగిసింది. 2 రోజుల నుంచి కాయలు వస్తున్నాయి. క్వాలిటీ క్లారిటీగా ఉన్నాయి. కానీ తుఫాను ప్రభావం ఏ మేరకు పడింది, పంట నష్టం ఎంత జరిగిందనేది చూడాలి. కాబట్టి జనవరి రేట్లు డిసెంబర్ చివరి వారంలోనే, అంతవరకు చెప్పలేము. వెయిట్ అండ్ సీ. ఇక సుధా గారు, బరారి పంప్ 2,500 ఓన్లీ ఆర్టీటీ బస్టాండ్ దగ్గర అన్న. నెక్స్ట్ పెట్రోల్ పంప్ 6,000 రూపాయలు స్టార్ట్ అన్న. ఫార్మర్స్ మోసపోకండి. బరారి పంపు అన్న వచ్చే వారం రోజులలో మంచి రేట్లు వస్తాయన్న రామకృష్ణ గారు. ఇవాళ రామకృష్ణ గారు చిన్న కామెంట్ మాత్రం పెట్టారు. వచ్చే వారం రోజుల్లో మంచి రేట్లు వస్తాయన్న సందేశాన్ని ఆయన అన్నదానికి వినిపిస్తున్నారు. ఇక సంతోష్ లహరి గారు, అన్న మా టమోటా తోట నారు మొదటి నెల, పూత 2వ నెల, కాయ సమయం 3వ నెల మరియు పండ్లు చేతికి రావడం 4వ నెల నుండి ప్రక్రియ కేవలం 4 నెలల్లో పూర్తయింది. మీ తోట కూడా ఇలాగైనా ఎక్కువ కాలం పాటు అనగా 6, 8 లాగా అని ఆయన కామెంట్ పెడితే దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. అన్నా నా తోట 63 రోజులకి కటింగ్ పడింది. ఈ చలికాలం 90 రోజుల పైన పడుతుందన్నా అని రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు. దాని సంతోషం 63 రోజులు అంటే నారు పోసినప్పటి నుంచా, ప్రధాన పొలంలో నాటిన సమయం నుండే అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కానీ గతంలో నారు పోసుకునే వాళ్ళం మనమే తోటల దగ్గర. నేను కూడా 2002లో అప్పుడు కూడా నర్సరీలు పెద్దగా లేవు. నారు తోటల దగ్గర పోసేవాళ్ళం. ఆ తర్వాత నర్సరీలు వచ్చాయి. నర్సరీలు వచ్చిన తర్వాత ఎవరు నారు పెద్దగా పోయడం లేదన్నా. సంతోష్ గారు 4 నెలలు పూర్తయింది. సంతోష్ గారు మీరు 4 నెలలు చెప్పారు మీ పంట, మరి నారు మీరే పోసారో నర్సరీ తెచ్చారుగా కూడా మీరు చెప్పలేదు. ఏదేమైనా ఈరోజు చాలా చిన్న కార్యక్రమం. రామకృష్ణ గారు అయితే మాత్రం వచ్చే వారం రోజుల్లో మంచి రేట్లు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్.